ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళబోతున్నారా? ఇటీవల కాలంలో అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీలోని సఫికేషన్ ఫీల్ అవుతున్నారా? జగన్మోహన్ రెడ్డి కారణంగా ఆ పార్టీని వదిలేయాలని కూడా ఆయన డిసైడ్ అయ్యారా అంటే గత కొన్ని రోజులుగా కేవలం పులివెందులోనే కాదు కడప కేంద్రంగా ఈ చర్చ అయితే నిజంగానే హాట్ టాపిక్ అవుతోంది. అటు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు గురించి, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అవినాష్ అరెస్ట్కి సంబంధించిన వార్తల గురించి టోటల్గా ఆయన ప్యాక్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే అది అతిశయోక్తి కూడా కాదు. సో ఈ క్రమంలోనే ఈ రోజున అటు జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని ఇష్యూస్ కేంద్రంగా అవినాష్ రెడ్డి మీద సీరియస్ అయ్యారనే ప్రచారం ఉంది. అవినాష్ రెడ్డిని పొమ్మనకుండానే పొగబెట్టే ప్రయత్నం జరుగుతోంది వైఎస్ఆర్సీపీలో అనే చర్చ ఉంది. అందుకే ఈ కారణాలతోనే అవినాష్ రెడ్డి ఈ రోజున బీజేపీ అగ్రనేతలతో తనకున్న పరిచయాలతో టచ్లోకి వచ్చారనేది ఇంకొక చర్చ. బట్ త్వరలోనే అవినాష్ రెడ్డి బీజేపీ జెండా కప్పుకోబోతున్నారనేది అయితే మరో చర్చ. బట్ ఇదే జరిగితే జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారనేది అయితే ఇంకొక కీలకమైన అంశంగా మారింది ఈ రోజున. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చాలా లాయల్గా ఉంటూ వచ్చారు, చాలా ప్యాంపర్ చేస్తూ వచ్చారు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం నుంచి తన సోదరుని కాపాడుకోవడంలో చాలా దూరం వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. అలాంటి అవినాష్ మీద అంత సీరియస్ అయ్యే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది? ఏ కారణంతో ఈరోజు అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆ పార్టీ నేతలకు కూడా చాలామందికి అర్థం కావట్లేదు. కానీ చాలా కారణాలు ఉన్నాయి ఇది జరగడానికి. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. వాటి గురించి చెప్పుకునే ముందు గతంలో జరిగిన పరిణామాలు కూడా మనం చెప్పుకోవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో ఆయన సొంత తమ్ముళ్ళు అందరికంటే భాస్కర్ రెడ్డి వేరే యాంగిల్లో ఆయనకు బ్రదర్ అవుతారు. బట్ తన సొంత తమ్ముడైన వివేకాన్ని మాత్రమే ఆయన ప్రమోట్ చేస్తూ వచ్చారు రాజశేఖర రెడ్డి. చాలా తాను ఎమ్మెల్యేగా ఉంటే తను ఎంపీగా ఉన్నారు, తను ఎంపీగా ఉన్నప్పుడు తాను సీఎంగా ఉన్నారు. అట్లా రాజశేఖర రెడ్డికి వివేకానంద రెడ్డికి మధ్య ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉండేది. ఆ స్థాయిలో వివేకాన్ని ఆయన ఫ్యామిలీని మాత్రమే ఆయన ప్యాంపర్ చేస్తూ వచ్చేవాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన క్రమంలో ఆ రోజు వివేకానంద రెడ్డి అప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ హయాంలో ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు రాలేదు ఆయన. ఇక ఏకంగా విజయమ్మ మీదే పోటీ చేసి ఆ రోజు ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. ఇలాంటి కొన్ని కారణాలు వివేకానంద రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఒక గ్యాప్ని అయితే తీసుకొచ్చాయి. ఈ గ్యాప్లో భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంటర్ అవడంలో సక్సెస్ అయ్యారు. తన కొడుకు అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డికి దగ్గర చేయడంలో సక్సెస్ అయ్యారు. ఎలాగైతే వివేకానంద రెడ్డి ఫ్యామిలీని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్యాంపర్ చేస్తూ వచ్చారో జగన్మోహన్ రెడ్డి తన హయాంలోకి తన పార్టీ హయాంలోకి వచ్చిన తర్వాత భాస్కర్ రెడ్డిని అవినాష్ రెడ్డిని ప్యాంపర్ చేయడం స్టార్ట్ చేశారు. దానిలో భాగంగానే 2014 ఎన్నికల్లో అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది. దెన్ అవినాష్ రెడ్డి ఎంపీగా కూడా గెలిచారు. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే 14 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమైనప్పటికీ ఆ రోజు పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు దాకా కడప ఎంపీగా మాత్రమే ఆయన ఉన్నారు 2009లో. 2012లో జరిగిన ఎన్నికల్లో కూడా కడప నుంచి భారీ మెజారిటీతో ఉప ఎన్నికల్లో గెలిచారు జగన్మోహన్ రెడ్డి. ఇక పులివెందుల నుంచి తాను ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. పాదయాత్ర లాంటి ఇష్యూల్లో చాలా బిజీగా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఇంకా బిజీ అయ్యారు. ఇలాంటి క్రమంలోనే పులివెందుల బాధ్యతలను కూడా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. కేవలం పులివెందులే కాదు, అటు అవినాష్ ఇటు భాస్కర్ రెడ్డి కలిసి కడప మొత్తాన్ని తమ గుప్పిడి పట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఒక మోనోపలీగా తమ రాజ్యాంగాన్ని నడిపించారంటే కూడా అది అతిశయోక్తి కాదు. అలా పులివెందుల్ని తమ చేతిలోకి తీసుకోవడంలో వాళ్ళు ఎప్పుడు కూడా ముందుంటూనే ఉన్నారు. ఇక్కడే ఈగో క్లాషెస్ రావడం జరిగింది. అటు వివేకాకు వర్సెస్ భాస్కర్ రెడ్డి అనే విధంగా కొన్ని ఎసెట్స్ గురించిన గొడవలు కానీ కొన్ని ఇష్యూస్లో ఒక గ్లెడ్జ్ అయితే పెరుగుతూ వచ్చింది వివేకానంద రెడ్డి మీద. మనం వివేక మూవీలో కూడా చూసాం ఏం జరిగింది అనేది. సో అక్కడి నుంచి 2019 ఎన్నికల సమయంలో తన సొంత పులివెందుల్లోనే తన సొంత బంగ్లాలో ఆయన బాత్రూంలో అత్యంత కిరాతకంగా ఆయన్ని హత్య చేయడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి అనుకో మొదట గుండెపోటు అన్నారు, తర్వాత మర్డర్ చేశారన్నారు, తర్వాత గొడ్డలిపోటు అన్నారు. ఇలా వివిధ రకాలుగా దాన్ని చెప్పే ప్రయత్నం కానీ కోర్టు ఎక్కడ కూడా అటు ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని సానుభూతికి ఎక్కడ వాడుకోవద్దు ఎన్నికల ప్రచారంలో అన్న జగన్మోహన్ రెడ్డి దీనికి అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు అన్నట్టుగా దాన్ని మసిపూసి మారేడుగా చేసే ప్రయత్నం చేశారు. సో నారాసుర రక్త చరిత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో చంద్రబాబు నాయుడు చేతిలో కత్తిపెట్టి మరీ పోస్టులు వేశారు. ఈ విధంగా ఆయన గురించి న్యూస్ రాస్తూ వచ్చారు. అక్కడున్న అధికారులు మొత్తాన్ని కూడా ఆ రోజు తనకున్న ఇన్ఫ్లుయెన్స్తో బీజేపీతో తనకున్న ఒక క్లోజ్నెస్తో జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా షఫుల్ చేయించుకోగలిగారు. అలా వివేకానంద రెడ్డి మర్డర్ అంశం ఎలా ఒక సెంటిమెంట్ అస్త్రంగా జగన్మోహన్ రెడ్డి మార్చుకున్నారు. ఎలాగైతే తన తండ్రి సెంటిమెంట్ ఉప ఎన్నికల్లో కలిసి వచ్చిందో, తన జైలు సెంటిమెంట్ 2014లో ఎలాగైతే తనకు ప్లస్ అయింది అనుకున్నారో అలాగే ఒక సెంటిమెంట్ అస్త్రంగా మాత్రమే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేశారు. అది కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసును అడ్డం పెట్టుకుని. దెన్ 2019లో ఒక థంబింగ్ మెజారిటీతో ఆయన సీఎం కావడం జరిగింది. ఏ నోటితో అయితే జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారో తన బాబాయ్ మర్డర్ మీద,
అదే నోటితో నా సిబిఐ కన్సల్ట్ను కూడా ఆయన వెనక్కి తీసుకోవడం జరిగింది, సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదని. ఎప్పుడైతే దీని వెనక అవినాష్ అండ్ కో ఉన్నారని జగన్మోహన్ రెడ్డికి క్లారిటీ వచ్చిందో, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారనే తర్వాత బయటకు వచ్చిన సత్యం, అప్పుడు దీని అంతటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్ముతూ వచ్చిన సునీత ఈ దెబ్బకు ఒక షాకు గురయ్యారు. అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తే, నువ్వు కేసు వేస్తే ఆయన బీజేపీలోకి వెళ్తారంటూ జగన్మోహన్ రెడ్డి భయపెట్టిన తీరుతో ఆమె పాపం బయటికి రావడం జరిగింది. షర్మిల లాంటి వాళ్ళు అప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టున్నారు, సునీతకి మద్దతు కూడా ప్రకటించారు. దెన్ వైఎస్ సునీత అవినాష్ రెడ్డి విషయంలో తన తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన వాళ్ళని ఎలాగైనా కోర్టు ముంగిటి నిలబెట్టాలి, జైల్లోకి పంపించాలని దృఢ నిశ్చయంతో ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా రాష్ట్రం నుంచి దేశ స్థాయిలో ఆమె అందరినీ కలుస్తూ ఉంది, అన్ని కోర్టు మెట్లు ఎక్కుతూ ఉంది. ఐపీఎస్ ఐఏఎస్లను కూడా మెజారిటీ కలిసి ఆ కేసు గురించి డిస్కస్ చేస్తూ వచ్చింది. ఆమె ఒక మహిళ అయ్యుండి కూడా ఆ స్థాయిలో తన తండ్రి కోసం పోరాటం చేసిన తీరుని మాత్రం ఆ రోజున ప్రతిపక్షాలు కూడా మెచ్చుకున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ కానీ అండ్ దెన్ చంద్రబాబు నాయుడు కానీ సునీత పోరాటాన్ని ఎవరైనా సరే ఆ రోజు వెల్కమ్ చేశారు కూడా. ఆమె పోరాట ఫలితం కావచ్చు, భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, తాడేపల్లి లింకులు కూడా బయటకు వచ్చాయి. భారతీ పిఏ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి దాకా అందరూ కూడా సిబిఐ ఎంక్వైరీకి హాజరు కావడం జరిగింది. ఇక ప్రధాన నిందితులుగా అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళ పేర్లు కూడా దాంట్లో ఉన్నాయి. దస్తగిరి లాంటి వాళ్ళు మొదలుకొని అనేక మంది అప్రూవర్లుగా కూడా మారారు. ఇక ఈ క్రమంలోనే భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత అవినాష్ రెడ్డి అరెస్ట్ తథ్యమన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ క్రమంలోనే కర్నూలులో తన తల్లిని అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడికి సిబిఐ అధికారులు వెళ్తే పోలీసులను పెట్టుకొని లోకల్ పోలీసులు ఒక డ్రామా ఆడారు ఆయన తన అరెస్ట్ కాకుండా. ఈ క్రమంలోనే అమిత్ షా లాంటి వాళ్ళని కలిసి జగన్మోహన్ రెడ్డి ఒక ఎగ్జామ్షన్ తెచ్చుకున్నారు తన బ్రదర్ కోసం. నిజంగానే అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో జైలుకి వెళ్తే అది ప్రతిపక్షాలకి ఒక ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది, తనకు డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుందని నేను లెక్కలు కడుతూ వచ్చారు. ఆ అవినాష్ రెడ్డి వన్స్ అరెస్ట్ అయితే తాడేపల్లిలో ఉన్న లింకులు కూడా బయటపడతాయని జగన్మోహన్ రెడ్డి భయపడ్డారు. అందుకే చాలా దూరం వెళ్ళి తన తమ్ముడిని తన బ్రదర్ని అరెస్ట్ కాకుండా కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారన్నది అందరికీ తెలిసిన సత్యమే. ఇక ఏకంగా షర్మిల ఏపీలోకి ఎంటర్ అయిన తర్వాత తెలంగాణ ఎన్నికలు అయిపోయాక ఆమె ఏపీలోకి పీసీసీ హోదాలో ఎంటర్ అయ్యి అటు సునీత లాంటి వాళ్ళు కూడా ఆమెకు మద్దతు ఇవ్వడం జరిగింది. పూర్తిగా వివేకానందరి మర్డర్ కేసు విషయంలో ఏం జరిగిందనే దాన్ని అప్పుడు దాకా సునీత ఒక్కరే చెప్తూ వచ్చారు. అప్పటి నుంచి షర్మిల కూడా పిన్ టు పిన్ చెప్తా వచ్చారు. భారతీయ ఇన్వాల్వ్మెంట్ మొదలుకొని అనేక విషయాలు వాళ్ళు బహిరంగంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పునాదులు రక్తంతో తడిచిపోయాయంటూ సునీత ఎమోషనల్ కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. అలా ఏకంగా షర్మిల అవినాష్ రెడ్డి మీద ఎంపీగా కూడా నిలబడ్డారు ఆ రోజు కాంగ్రెస్ వైపు నుంచి. ఒక దశలో అసలు అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని కూడా జగన్ ఆలోచన చేశారు. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి ఎక్కడ తిరుగుబాటు చేస్తారన్న భయంతోనే ఆ రోజు అవినాష్ రెడ్డికి ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది. దెన్ అవినాష్ రెడ్డి భూపేష్ రెడ్డి లాంటి వాళ్ళు, షర్మిల లాంటి ఓట్ల చీలిక కారణంగా అవినాష్ రెడ్డి మొన్న ఎన్నికల్లో ఎంపీగా గెలవడం జరిగింది. ఇది షర్మిలకు కానీ సునీతకు కానీ ఒక షాకే అనుకోవాలి. అయితే కొద్ది రోజులు మాత్రమే. షర్మిల మరోసారి జగన్ మీద ధ్వజమెత్తుతూ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే సునీత మరోసారి ఈరోజు బయటకు వచ్చారు. తన తండ్రి హత్య కేసుని మరోసారి రీఓపెనింగ్ చేసి పిన్ టు పిన్ మీడియాకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు చంద్రబాబు నాయుడు కూడా కలిశారు, ఆవిడ హోమ్ మినిస్టర్ని కూడా కలిశారు. తన తండ్రి కేసులో ఉన్న వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించాల్సిందని కృత నిశ్చయంతో ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఒక ఎత్తు అయితే ఆయన కేసులు ఆయన తరుముతూ ఉంది ఇంకొక ఎత్తు అయితే ఈరోజు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం ఇంకొక ఎత్తు. ఏ క్షణమైనా అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమన్న చర్చ జరుగుతోంది. సిబిఐ కూడా ఇటీవలే నోటీసులు కూడా ఇచ్చున్నారు అవినాష్ రెడ్డికి సంబంధించి, ఈ కేసుకు సంబంధించి. సో అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు కూడా భయపడుతూ ఉన్న పరిస్థితి ఉంది. సో ఈ ఇష్యూస్తో ఈరోజు అవినాష్ రెడ్డి పూర్తిగా డైలమాలో పడ్డారు. ఆల్మోస్ట్ ఆయన పులివెందులను వదిలేసే పరిస్థితి. నేటి వరకు పులివెందుల్ని గట్టిగా పట్టుకున్న అవినాష్ రెడ్డి వదిలేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న పులివెందుల్లో, కడపలో తన హవాని నడిపిస్తూ వచ్చారు అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందుకే ఈ రోజున మెజారిటీ మున్సిపాలిటీ కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తోంది. నీటి సంఘాలు ఎన్నికలు జరిగితే మొత్తం అన్ని సంఘాలు అంతా కూడా టీడీపీ ఖాతాలో పడిన పరిస్థితి అయితే ఉంది. కడప మున్సిపాలిటీ సైతం ఈ రోజున టీడీపీ ఖాతాలోకి వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మెజారిటీ కార్పొరేటర్లు అంతా వచ్చి ఈరోజు కలుస్తూ ఉన్నారు టీడీపీ నేతలను. ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు బీటెక్ రవి లాంటి వాళ్ళు సవాల్ విసురుతున్నారు. నిద్రపోయినా సరే నా ముఖమే గుర్తుపెట్టుకో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి అండ్ అవినాష్ రెడ్డికి. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు అవినాష్ అరెస్ట్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఒకవైపు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తున్న బీజేపీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అడిగితే కనీసం అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చి అటు చంద్రబాబును దూరం చేసుకునే సిచ్యువేషన్లో ఈరోజు ఎన్డీఏ పెద్దలు లేరు.
అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు వదిలేశారు. ఒకవైపు ఆయన కేసుల్లోంచి ఆయన ఎలా బయటపడాలని ఆలోచన చేస్తున్నారు. ఒకవైపు షర్మిల నిత్యం ధ్వజమెత్తుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి తీరు మీద. ఒకవైపు తల్లి చెల్లి కూడా ఆయన మీద పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ మరోవైపు సునీత వివేకానంద మర్డర్ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించాల్సింది అంటూ తిరుగుతూ ఉంది. ఇది ఒకవైపు జరుగుతూ ఉంటే అవినాష్ పూర్తిగా పులివెందుల్ని కడపని వదిలేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తనకు అండగా నిలబడే పరిస్థితి ఆయనకు లేదు. అండగా నిలబడిన తీరుతో అవినాష్ రెడ్డి సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు వైసీపీలో. అందుకే ఆయన పులివెందుల్ని కడపని జానేదో అన్నట్టుగా వదిలేసిన పరిస్థితి ఉంది. అందుకే ఇవన్నీ వెళ్ళి ఖాతాలన్నీ వెళ్ళి టీడీపీ అకౌంట్లో పడుతూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఇటీవల అవినాష్తోని సీరియస్ అయ్యారనే ప్రచారం ఉంది. పులివెందులకు కూడా సపరేట్గా ఆయన ఇన్ఛార్జీలు కూడా కొంతమంది తన బంధువులను తీసుకొచ్చి అక్కడ ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చిన్నగా అవినాష్ని పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతోంది. అవినాష్ వల్ల తన పార్టీకి ఎక్కడ డ్యామేజ్ అవుతుందన్న ఆలోచనతో. సో ఈ క్రమంలో నిన్నటి వరకు అధికారంలో ఉన్నాడు కాబట్టి అవినాష్ రెడ్డి ఆయన్ని డామినేట్ చేస్తూనో లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో పార్టీ ఈ స్థాయిలో డ్యామేజ్ అవుతుంటే నువ్వేం చేస్తున్నావు పులివెందుల్లో అండ్ కడపలో అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన మీద సీరియస్ అయినట్టు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే అవినాష్ ఆల్రెడీ బీజేపీతో పెద్దలతో టచ్లో ఉన్నారనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారం. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యంగా ఉన్న ఈ పరిస్థితుల్లో అవినాష్ రెడ్డిని బీజేపీ ఎంతవరకు ప్యాంపర్ చేసే అవకాశం ఉంటుంది, ఆయన వస్తానంటే ఎంతవరకు కూడా తీసుకునే అవకాశం ఉంటుందనేది ఒక చర్చ. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈరోజు బీజేపీలో ఉన్నారు. అలాంటి వాళ్ళే ఈయన ఆహ్వానించే పరిస్థితిలో ఉండదు. మరి బీజేపీ పెద్దలు ఎంతవరకు దీన్ని అంగీకరిస్తారనేది ఒక చర్చ. బట్ అవినాష్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయిన తీరుతో అవినాష్ రెడ్డి పూర్తిగా పార్టీని వదిలేసి కొంతకాలం హైడౌట్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నారని చర్చ అయితే ఉంది. లెట్స్ సీ, అవసరమైతే అన్న మీద తిరుగుబాటు చేసేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారని చర్చ ఉంది. మరి ఈ పరిణామాలు అటు అవినాష్తో పాటు ఇటు జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని ఎస్పెషల్లీ పులివెందుల కడపలో ఏ మలుపు తిప్పబోతున్నాయన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.